రండి 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 మన తండ్రి దేవుని ఆరాధించండి. రండి 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 మన తండ్రి దేవుని ఆరాధించండి. పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో అందరూ కలిసి ఆరాధించండి. అందరూ కలిసి ఆరాధించండి. రండి 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 మన తండ్రి దేవుని ఆరాధించండి. రండి రండి. నజరేయుడా నీడలు నడిపించవా, ఓ నజరేయుడా నీ నీడలు నడిపించవా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించగ నేర్పించు. ఆరాధించెదము ఆరాధించెదము. రండి 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 మన తండ్రి దేవుని ఆరాధించండి. రండి రండి. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సలిబిన్ల జ్ఞానారెడ్డి మరియు తెరీజా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, సలిబిన్ల చిన్న ఇన్నారెడ్డి, శ్రీవమ్మ, శ్యామలమ్మారెడ్డి, శౌరీలమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని ఉడుమల శౌరెడ్డి, మరియ థామస్, నవ్య కీర్తన, స్నేహ ఏంజలీనా, సలిబిన్ల ప్రేమకుమార్ రెడ్డి, ఆనంద, ఎస్ మేరీజెన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం మిర్యాలగూడ విచారణ మాదాను జోసఫ్ రాజు కుటుంబంలో కీర్తిశేషులు మాదాను శౌరీలమ్మ, కీర్తిశేషులు మాదాను జోసఫ్ బాలరాజు ఆత్మలకు మరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ముమ్మడి దాసిరెడ్డి, ఆరోగ్యమేరి, నిర్మల కుమార్, మాధురి, నితీష్ రెడ్డి, ముమ్మడి కిరణ్ రెడ్డి, శ్రవంతి, ఇషాంత్ రెడ్డి, ముమ్మడి జోజిరెడ్డి, జయమ్మ, సునీత, రవి ప్రకాష్ రెడ్డి, లావణ్య, అనిత, చవ్వ, నిర్మల, రాజశేఖర్ రెడ్డి, పూర్ణిమ, ప్రతిమలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుండ్లపల్లి విహాన్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారి ఈ ప్రత్యేకమైనటువంటి బలి పూజలో దివ్యవాణి మూలనిధి దాతలు మరియు ప్రత్యేకమైనటువంటి దాతలందరి కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, తల్లి అయినటువంటి శ్రీసభ ఈనాడు పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి సంస్మరణి పండుగను కొనియాడుచు ఉన్నది. తండ్రి స్వగృహమును వీడి
పిత్రార్జితమైనటువంటి ఆస్తిని విడనాడి దేవునిపై నమ్మకముతో నడిచి వచ్చినటువంటి గొప్ప పునీతుడు పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు 12వ శతాబ్దంలో తనకు అన్ని ఆస్తులు అయితేనేమి, పేరు ప్రఖ్యాతులు, ఎంతో ధనవంతుడైనప్పటికీ కూడా భిక్షాటన చేసి ఎన్నో దేవాలయాలు నిర్మించి మరి ముఖ్యంగా ఎన్నో ఆత్మలను కాపాడినటువంటి మహోన్నతమైనటువంటి పునీతుడు పునీత ఫ్రాన్సిస్ వారు. మరి ఈయన ప్రయాణములో సర్వేశ్వరుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం ఆయన యొక్క సంస్మరణ కొనియాడుచుండగా మన జీవితాలలో మనము ఎప్పుడైతే కొన్ని విషయాలను అనగా లౌకికమైనటువంటి వాటిని వదులుతామో పవిత్రమైనటువంటి వాటిని మనం సొంతం చేసుకుంటున్నాం. ఇది తెలియకనే ఈ లోకంలో ఎన్నోసార్లు పడిపోతూ ఉన్నాం, ఎన్నోసార్లు దేవునికి దూరం అవుతున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి బలిపూజలో పవిత్రమైనటువంటి వాటి కోసం వెంపర్లాడుటకైతేను, తర్వాత పవిత్రమైనటువంటి వాణిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఈ ప్రక్రియలో దేవుని సహాయాన్ని కోరుతూ పాప మన్నింపును చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. పరితపించు హృదయములను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత అసిసి ఫ్రాన్సిస్ను నీవు అనుగ్రహించి అతడు వినయములోను పేదరికములోను క్రీస్తును పోలి జీవించున్నట్లు చిత్తగించితివి. పునీత ఫ్రాన్సిసు అడుగు జాడలలో పయనించి మేము కూడా నీ కుమారుని అనుసరింతుముగాక. మేము నిజమైన పరస్పర ప్రేమతో జీవింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యోనా లేచి ప్రభు చెంత నుండి తప్పించుకొని పోయెను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 10వ వచనము. ప్రభువాణి అమితయి కుమారుడు యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవా పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి దానిని మందలింపుము. ఆ నగర ప్రజల దౌష్యము నాకు తెలిసినదని చెప్పుము అని పలికాను. కానీ యోనా ప్రభు చెంత నుండి తప్పించుకొని పోయి తర్షీసు చేరుకోనించెను. అతడు యొప్పాకు వెళ్ళగా అతడు ఒక ఓడ తర్షీసు వెళ్ళుటకు సిద్ధముగా ఉండెను. అతడు సొమ్ము చెల్లించి ఆ నావలో నెక్కెను. ప్రయాణికులతో పాటు తర్షీసు చేరుకొని ప్రభు చెంత నుండి తప్పించుకోవచ్చునని అతని తలపు. కానీ ప్రభువు సముద్రపుపై గొప్ప తుఫానును రేపెను. ఆ పెనుగాలి తాకిడికి ఓడ బ్రద్దలవునట్లుండెను. నావికులు భయపడి ఒక్కొక్కడు తన దేవునికి ప్రార్థన చేసేది. ఓడ బరువు తగ్గించుటకు దానిలోని సరుకులను సముద్రమున పడవేసిరి. యోనా మాత్రము ఓడ క్రింది భాగమునకు పోయి పడుకొని మైమరచి నిద్రించుచుండెను. ఓడ అధిపతి అతనిని చూచి, ఓయి
నీవు నిద్రించుచున్నావేమి? లేచి నీ దేవునికి ప్రార్థన చేయుము. బహుశా నీ దేవుడు నీ మొరలాలించి మనలను గుర్తుకు తెచ్చుకొని మన ప్రాణములు కాపాడవచ్చును అనెను. సముద్రమును భూమిని ఆ ప్రభువే చేసినని చెప్పాను. అతడు దేవుని సన్నిధి నుండి పారిపోవచ్చున్నాడని నావికులు గ్రహించిరి. అతడే వారికి ఆ సంగతి చెప్పాను. కనుక వారు మిక్కిలి భయపడి, నీవెంత పని చేసితివి అనిరి. క్షణక్షణము తుఫాను పెరిగి పోవుచుండెను. కనుక వారు సముద్రము శాంతించుటకు మేము నిన్నేమి చేయవలనో చెప్పుము అనిరి. యోనా, మీరు నన్ను సముద్రమున పడవేసినచో అది శాంతించును. నా మూలంలోనే ఈ పెను తుఫాను పట్టుకున్నది అనెను. అయినను నావికులు ఓడను ఒడ్డుకు చేర్పగోరి కష్టముతో తెడ్లి వేసిరి. కానీ తుఫాను ఇంకను అధికమవుచుండుటచే వారి ప్రయత్నము నెగ్గలేదు. కనుక వారు ప్రభువును ఉద్దేశించి, ప్రభు, మేము అతని ప్రాణములు తీసినందుకు నీవు మమ్ము నాశనము చేయవలదు. మేము నిర్దోషిని చంపితమని మా మీద నేరము మోపవలదు. నీవు నీ ఇష్టం వచ్చిన రీతిని ఈ కార్యము చేసితివి. ఇది నీ చేయదమని ప్రార్థించిరి. ఆ పిమ్మట యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. అది వెంటనే శాంతించెను. ఆ సంఘటనను గాంచి సైనికులు ప్రభువును తలంచుకొని మిక్కిలి భయపడిరి. ప్రభువుకు బలినర్పించి మొక్కుబడులు చేసుకొనిరి. ప్రభు నియమించిన ప్రకారము ఒక పెద్ద చేప యోనాను మృంగివేశాను. 3 పగళ్ళు 3 రాత్రులు అతడు చేప కడుపులో నుండెను. నావికులు, మనము చీట్లు వేసి ఈ దురదృష్టమునకు కారకులెవరో తెలుసుకుందామనుకొనిరి. వారు చీట్లు వేయగా యోనా పేరు వచ్చెను. కావున వారు అతనిని చూచి, ఓయ్, ఈ దురదృష్టము నీ మీదికి ఎవరి వలన వచ్చినదో చెప్పుము. నీవు ఎచ్చటేమి చేయుచున్నావు? ఎచ్చట నుండి వచ్చుచున్నావు? నీ దేశమేది? జాతి ఏది అని ప్రశ్నించిరి. అతడు, నేను హిబ్రూ జాతి వాడను, స్వర్గాధిపతి అయిన దేవుని పూజించువాడను. అంతటా ప్రభువు చేపను ఆజ్ఞాపింపగా అది యోనాను ఒడ్డున వెళ్ళగక్కెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటకు వచ్చితివి. ప్రభు, నా ఆపదలో నేను నీకు మొరపెట్టగా నీవు నా గూడు వింటివి. నేను పాతాళ లోకము నుండి నీకు ప్రార్థన చేయగా నీవు నా వేడుకోలను అంగీకరించితివి. అందరూ, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటకు కొని వచ్చితివి. నీవు నన్ను కడలలోనికి విసిరివేసితివి, సముద్ర గర్భమున పడవేసితివి. ప్రవాహములు నన్ను చుట్టుముట్టెను, నీ మహాతరంగములు నా మీదికి పొర్లి వచ్చెను. అందరూ, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటకు కొని వచ్చితివి. సుమధుర వాక్యం, సుమ మనోహర వాక్యం, సుమధుర వాక్యం, సుమ మనోహర వాక్యం.
సుందర వాక్యం సువిశేష వాక్యం సుందర వాక్యం సువిశేష వాక్యం మధురమైన మరేసుని వాక్యం సుమధుర వాక్యం సుమ మనోహర వాక్యం సుమధుర వాక్యం సుమ మనోహర వాక్యం హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37వ వచనం వరకు. అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలెను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించాను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేశను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనసుతోను ప్రేమింపుము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చేయుము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పాను. కానీ అతడు తనను సమర్థించుకొనుటకై నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగాను. యేసు ఇటుల సమాధానం ఇచ్చెను, ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచియు తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను. పిదప ఒక సమరీయుడు అటు పయనమైపోవచ్చు అతనిని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్ష రసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనంపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దినారములు సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి, వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురులో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగాను. కనికరము చూపిన వాడే అని ఆ ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవును వెళ్ళి అటులనే చేయము అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో యోనా గ్రంథము 1వ అధ్యాయం నుండి మరియు ప్రత్యేక కొన్ని వచనాలు 2వ అధ్యాయం నుండి కూడా విని ఉన్నాం. అందులో గమనించినట్లయితే యోనా ప్రభువు చెప్పినటువంటి విధముగా వెళ్లకుండా ప్రభువు పిలుపుకి వ్యతిరేకముగా మరొక ప్రాంతమునకు వెళ్ళడాన్ని మనం గమనిస్తున్నాం. అబ్రహాం మ్యాస్లో అనేటువంటి ఒక శాస్త్రవేత్త, మానసిక శాస్త్రవేత్త, సైకాలజిస్టు ఈ విధంగా చెబుతున్నారు. మనందరిలో కూడా జోనా కాంప్లెక్స్ అనేటువంటిది ఉంటుందంట. ఏంటి జోనా కాంప్లెక్స్ అని అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చెప్పినటువంటి దానిని చేయకపోవడం, మనస్సాక్షి మనకు గద్దించినటువంటి దానిని వినకపోవడం, తర్వాత మనలో ఎంతో శక్తి ఉన్నప్పటికీ కూడా నేను ఇది చేయగలనా, ఇది సాధించగలనా అనేటువంటి భావనలో ఉండడమే జోనా కాంప్లెక్స్ అని ఆ మనస్తత్వ శాస్త్రవేత్త తెలియజేస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యోనా ప్రవక్త విషయాన్ని గమనించినట్లయితే అతడు నినివేకి వెళ్ళమని దేవుడు ఆయనను ఆదేశిస్తున్నాడు. కానీ అక్కడికి వెళితే ఏమవుతుందో, వాళ్ళు నా వాళ్ళు కాదు, నా కుటుంబం వాళ్ళు కాదు, లేకుంటే నా జాతి వాళ్ళు కాదు, మా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కానే కాదు.
కాబట్టి అక్కడికి నిజంగా దేవుడు నన్ను పంపిస్తున్నాడా అనేటువంటి సందేహములోనే ఆయన విరమించుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా లేక మరో ప్రాంత తార్సిస్కి అతడు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. మనము కూడా మన దైనందినటువంటి జీవితంలో కొన్నిసార్లు దేవుని పిలుపుకి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటాం. అనగా దేవుడు పిలిచినటువంటి విధానములో మనము జీవించము. ఇది దేవుడు నిజంగానే నన్ను ప్రేరేపిస్తున్నాడా, స్ఫూర్తినిస్తున్నాడా అనేటువంటి సందేహపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. అలా జీవించకూడదు. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలి? జోనా కాంప్లెక్స్ లేకుంటే యోనా ప్రవక్త యొక్క వ్యక్తిగత జీవితం నుండి దేవుడు ఆదేశించాడు అనేటువంటి నమ్మకముతో ముందుకు సాగిపోవాలి. ఈ శాస్త్రవేత్తే ఒకసారి తన విద్యార్థులందరి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతున్నాడు, మీలో ఎవరికి అమెరికా ప్రెసిడెంట్ కావాలని ఉంది? శాస్త్రవేత్త తన స్టూడెంట్స్తో అడుగుతున్నాడు, మీలో అమెరికా ప్రెసిడెంట్ కావాలని ఎవరికి ఉంది అన్నప్పుడు అందరూ మాస్టర్ను చూసి, ప్రొఫెసర్ను చూసి నవ్వారు. ఎట్లో వెక్కిరింపు విధానంతో ఆయన చూశారు. మనమేంటి అమెరికా ప్రెసిడెంట్ కావడం ఏమిటి అని వాళ్ళు ఆలోచన చేస్తూ నవ్వుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎందుకు అలా నవ్వారు అనేటువంటి దానికి ఈ శాస్త్రవేత్త సమాధానం ఇస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ అనేటువంటిది చాలా పెద్దది. తర్వాత ఒక రాష్ట్రానికి, ఒక స్టేట్కి గవర్నర్ కావడం అనేటువంటిది చాలా పెద్దది. తర్వాత కనీసం సెనేట్ మెంబర్ కావడం అనేది కూడా అంత సులభంగా వచ్చేటువంటిది కాదు. ఈయనేమో ఏమవుతారు, లేకుంటే అమెరికా ప్రెసిడెంట్ అవుతారా, ఎవరవుతారని మనల్ని అడుగుతున్నారు అని వాళ్ళల్లో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అమెరికా ప్రెసిడెంట్ కావాలని ప్రయత్నం కాదు, మనలో దేవుడు పిలిచినటువంటి విధానమును బట్టి జీవించాలి. ఈరోజు ప్రవక్తని పిలిచాడు దేవుడు, నీవు అక్కడికి వెళ్ళాలని. కానీ ప్రవక్త ధర్మాన్ని ప్రదర్శించడానికి, ప్రవక్తగా ఉండడానికి నీలో నీవే నాకు అంత సత్తువ ఉందా, అక్కడికి వెళ్ళగలనా అనేటువంటి భావనని విరమించుకోవాలి. మన చేతనైనటువంటి మేరలో మనము క్రైస్తవుడిగా క్రైస్తవ ధర్మాన్ని నిర్వర్తించి తీరాలి. ఇదే ఈనాటి ప్రత్యేకమైనటువంటి సందేశము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పునీత ఫ్రాన్సిస్ వారి పండుగను మరి వారి సంస్మరణను కొనియాడుచున్నాం. ఆయన కూడా జోనా కాంప్లెక్స్ వలె లేకుంటే యోనా వలె నేను ఉన్న చోటనే ఉంటాను, ఇది నా వల్ల అవుతుందా, పేదలను నేను ఆదరించగలనా, లేకుంటే ప్రకృతి ప్రేమికుడిగా నేను ఉండగలనా, నా ఇంటిని నా పిత్రార్జితమును నేను వదిలి వెళ్ళగలనా అనేటువంటి భావనలో ఉంటే అతను అక్కడే ఉండేటువంటి వాడు. కానీ పునీత ఫ్రాన్సిస్ వారు 12వ శతాబ్దంలో జన్మించినటువంటి వీళ్ళు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పునీతుడిగా ఉండగలిగారు. పేదరికాన్ని ఆయన సొంతం చేసుకొని, ఎవరూ జీవించనటువంటి పేదరికాన్ని ఆయన స్వయముగా అనుభవించి ఉన్నాడు. పేదల్లో దైవ ప్రేమను ఆయన చూడగలిగాడు. పేదవారి ప్రేమలో దైవ ప్రేమను వ్యక్తిగతంగా ఆయన అనుభవించాడు. చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వ్యక్తిగత స్వీయమైనటువంటి జీవితాన్ని గమనిస్తే వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వారు. పునీత ఫ్రాన్సిస్ వారు బట్టల వ్యాపారులు, పట్టు వస్త్రాలు నేసేటువంటి వాళ్ళు, ఇతరమైనటువంటి దేశాలకి సప్లై చేసేటువంటి వ్యాపార వర్గానికి చెందినటువంటి వాళ్ళు పునీత ఫ్రాన్సిస్ వారు. అయితే వాటిని కూడా వదులుకోవడానికి ఒకరోజు ఆయనకు ఒక స్వరాన్ని వింటూ ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు, ఎటుగా పయనం చేస్తున్నావు అనేటువంటి ఒక స్వరమును ఆయన వింటున్నాడు. అందుకు ఆ స్వరము ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడుగుతూనే, నీవు ఎవరిని సేవించాలి, యజమానునా లేక సేవకుడినా అని 2 ప్రశ్నల్ని అడుగుతుంది. అప్పుడు అతడు ఆ స్వరమునికి జవాబిస్తున్నాడు, అవును, యజమానునికి మనము విశ్వసనీయతను ప్రదర్శించాలి అని. కానీ నీవు మాత్రం యజమానునికి సరైనటువంటి జీవితం లేదు, సేవకపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు అని ఆ స్వరము ఆయనను గద్దించింది. ఆ సమయంలోనే, అయితే మరి నేనేమి చేయాలి, ఇదిగో ఇలా జీవిస్తున్నాను, ఈ సమయంలో నీ స్వరమును విన్న తర్వాత నేనేమి చెయ్యాలని పునీత ఫ్రాన్సిస్ వారు ఆ స్వరమును అడుగుతున్నారు. అప్పుడు ఆ స్వరం చెబుతుంది, నీ సొంత ఇంటికి నీవు వెళ్ళు, నీ సొంత ఊరైనటువంటి అసిసికి నీవు వెళ్ళు, అక్కడ నేను నీకు నేర్పుతానని చెప్పే స్వరము మళ్ళీ తర్వాత కనుమరుగైపోయి ఉంది.
అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మళ్ళీ ఆ స్వరం వినపడుతోందేమో, మళ్ళీ ఆ స్వరం కనపడుతోందని సత్యాన్వేషిగా మారిపోయాడు, దైవ అన్వేషిగా మారిపోయాడు. ఆ స్వరము నాకు చెబుతోంది అని చెప్పేసి అప్పటి నుండి సువార్త ధ్యానం, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు సువార్త ధ్యానమును ఎక్కువగా చేసేటువంటి వారు. తర్వాత వీలైనప్పుడల్లా కూడా చర్చిలకి వెళుతూ ఉండేటువంటి వారు. పునీత పేతురు గారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి సందర్శన చేసి అక్కడ అతను తనను తాను పూర్తిగా దేవునికి అంకితము చేసుకొని దేవ సేవలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాడు. ఒక రోజున డామియన్ చర్చిలో అతను చూస్తున్నాడు. గతంలో ఎంతో బాగా సుందరముగా ఉన్నటువంటి ఈ డామియన్ చర్చి ఈరోజు శిథిలావస్థలో ఉంది. ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ చర్చిలో, ఆ దేవాలయంలో ఒక చెక్క శిలువను చూసి ప్రేరణను పొంది దీనిని పునర్నిర్మిస్తానని చెప్పేసి ఆయన శిలువ యందు ప్రత్యేకమైనటువంటి భక్తిని ప్రదర్శించి ఒక గొప్ప పునీతుడిగా మారి ఉన్నాడు. అది మొదటి ఉదాహరణగా, అంటే మొదటి ప్రేరణ పొంది ఉన్నాడు. తర్వాత ఒక రోజున ఒక గురువు ప్రసంగిస్తున్నాడు. మత్తయి శుభవార్త నుండి వేద ప్రచారానికి యేసు ప్రభువు శిష్యులను పంపుతున్నారు. దాని నుండి కూడా స్ఫూర్తిని పొందాడు. అవును, నేను పంపబడాలి, నేను కూడా దేవుని సువార్తను శిష్యుడిగా మారాలని చెప్పేసి రెండవ స్ఫూర్తిని ఆయన పొందుతున్నాడు. నేను కూడా వేద ప్రచారము చేయాలని చెప్పేసి ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఆ విధంగా ఒక డీకన్గా ఆయన పట్టాభిషేకాన్ని పొంది తర్వాత భిక్షాటనని అందుకొని సొంతం చేసుకొని ఆయన వెళ్తున్నాడు. ఎంతగా అంటే ఎంత సింపుల్ లైఫ్, చాలా మంచి అయినటువంటి జీవితం, సాదాసీనమైనటువంటి సాధారణ జీవితాన్ని జీవించాడంటే ఒక్కొక్కసారి ఆయన భిక్షాటన చేసేటువంటి సమయంలో కొంతమంది మంచి ఆహారముని, ఒక విలువైనటువంటి మంచి ఆహారమును ఇచ్చేటువంటి వారంటాం. అది తీసుకొని తీరా తినేటువంటి సమయంలో ఇంత మంచి ఆహారమును తినడానికి నేను అర్హుడనా అని చెప్పేసి ఆలోచన చేసి తన దగ్గర ఉన్నటువంటి బూడిదను అన్నములో కలుపుకొని తినేటువంటి వాడు పునీత ఫ్రాన్సిస్ వారు. ప్రియమైనటువంటి ఎంతగానంటే దేవునికి సమర్పణ జీవితం, అంకిత జీవితము అంతగా ఉండేటువంటి వాడు. ఏ కోశాన కూడా ఏ లోకమైనటువంటిది నన్ను ఆకర్షించకూడదు. మంచిగా ఒకసారి ఆహారం తింటే ఏమవుతుంది అని మనం అనవచ్చు, కానీ ఈ ఆహారం మళ్ళీ తినాలని అనిపిస్తుంది, ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ ఆహారంకు నేను పడిపోకూడదని బూడిద కలుపుకొని తినేటువంటి వాడంట. అంత గొప్ప పునీతుడు పునీత ఫ్రాన్సిస్ వారు. మరి ప్రియ సహోదరి సహోదరు, అంతకు మించి తల్లిదండ్రులను వదిలివేసిన తర్వాత ఎక్కడ బ్రతుకుతున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు? ముళ్ళ పొదలలో అప్పుడప్పుడు ఇబ్బందిగా సైతాను శోధనలు కలిగినప్పుడు, లేకుంటే ఈ లోకము యొక్క వ్యామోహంలో గురి అవుతున్నానని తెలిసినప్పుడు ముళ్ళ పొదల్లో ముళ్ళలపైన కూడా పడుకునేటువంటి వాడంట. అంత గొప్ప జీవితాన్ని జీవించాడు. ఆ విధముగా ఎక్కువగా ప్రకృతిలోనే, నేచర్లోనే ఉండేటువంటి వాడు. ఈయనని ప్రకృతి ప్రేమికుడు అని పిలుస్తాడు. ప్రకృతిలోనే దైవ సాన్నిధ్యాన్ని చూసినటువంటి పునీతుడు పునీత ఫ్రాన్సిస్ గారు, అసిసిపుర ఫ్రాన్సిస్ వారు. సమస్తాన్ని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జంతువును కూడా పేరు పెట్టి పిలిచేటువంటి వాడు. తోడేళ్ళని, సూర్యుడిని, చంద్రుని పేరు పెట్టి మామ, అవన్నీ కూడా నా సహోదరుడా అనేటువంటి దగ్గర బంధుత్వము ఉన్నటువంటి విధముగా ప్రకృతిలో మమేకమైపోయి ఉన్నాడు పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, 12వ శతాబ్దంలో 1221వ సంవత్సరము సెప్టెంబర్ 14వ తేదీన ఆయనకు పంచగాయాలు వచ్చాయి. దేవుని సన్నిధం ఇంకా దగ్గరగా పెరగడానికి, ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించడానికి పంచగాయాలను కూడా స్వయముగా ఆయన అనుభవించాడు. అటు తర్వాత 1226వ సంవత్సరంలో ఆయన చనిపోయి ఉన్నాడు. చనిపోయిన 2 సంవత్సరాలకే తల్లి అయినటువంటి శ్రీసభ ఆయనను పునీతుడిగా ప్రకటిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటిగా విన్నటువంటి విధముగా జోనా కాంప్లెక్స్ అంటే నేను చెయ్యలేను, నేను ఇక్కడే ఉంటాను, నాకు అంత సత్తువ లేదు అనేటువంటి భావనలో మన పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు కూడా ఉన్నట్లయితే ఇది సాధించేటువంటి వాడు కాదు, ఇంతమందికి చేరువయ్యేటువంటి వాడు, ఇంత జంతు ప్రేమికుడు కానీ ప్రకృతి ప్రేమికుడుగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయన వ్యక్తిగత జీవితాన్ని, కొన్ని మాటల్ని మళ్ళీ ఒకసారి ధ్యానం చేస్తే ఆయన పేదల పక్షపాతి, పేదల కోసం ఎంతవరకైనా ముందుకు వెళ్ళాడు. తర్వాత ప్రకృతి ప్రేమికుడుగా ఉన్నాడు, పంచగాయాలను కలిగినటువంటి వాడు. అంతకు మించి స్ఫూర్తిగా మనందరికీ ఉంటూ ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఇన్ని లక్షణాలలో ఒక లక్షణాన్ని ఈరోజు తల్లి అయినటువంటి శ్రీసభ పునీత లూకా గారు శుభవార్త 10వ అధ్యాయము
25వ వచనం నుండి 37వ వచనంలో మంచి సమరయుడు ఎవడు, నా పొరుగువాడు ఎవడు, ఎవరికి నేను సేవలు చేయాలి అనేటువంటి సందేహము నీకు ఉన్నట్లయితే ఇదిగో ఫ్రాన్సిస్ వారి నుండి స్ఫూర్తిని పొంది నీ సహోదరుని నీవు కనిపెట్టగలగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇదే పరిస్థితి, మంచి సమరయుని పరిస్థితి నీకు నాకు ఎదురైతే ఎలా ఉంటాం? రోడ్డు పైన ఒకడు యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నట్లయితే, లేకుంటే ఏదో బాధపడుతున్నటువంటి క్షణాల్లో నీకు నాకు ఎదురైతే మనం ఏం చేస్తాం చెప్పండి? ఫ్రాన్సిస్ పోపు గారు ఈ విధంగా చెప్తున్నారు, ఈ పరిస్థితిని వివరిస్తూ, ఒకవేళ ఎవరైనా అలా పడిపోయినటువంటి క్షణాలలో నీవు వెళ్లకుండా, లేకుంటే కనీసం అయ్యో పాపం అనేటువంటి ఆ ఆలోచన కూడా నీకు రావడం లేదంటే, ఐ షల్ నాట్ కాల్ యూ అ క్రిస్టియన్, నిన్ను నేను క్రైస్తవుడును అని పిలువను అని ఫ్రాన్సిస్ పోపు గారు మనందరికీ కూడా సెలవిస్తున్నారు. కాబట్టి సహాయం చేసేటువంటి దానిలోనే మోక్ష మార్గం అని చెప్తున్నాడు ఫ్రాన్సిస్ అసిసి వారు. పేదరికమే మోక్షానికి మార్గమని, వినయ జీవితము మోక్షానికి సోపానము, తర్వాత పేదరికమే రక్షణకు మూలమని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా గమనించుదాం. ఫ్రాన్సిస్ గారు కూడా ఆయన పోపు గారు అవ్వడానికి ముందుగా పేరుని మార్చుకున్నాడు. ఎందుకు ఆయన ఫ్రాన్సిస్ అని పేరు పెట్టుకున్నాడు? ఆయన వెళ్తూ ఉండగా ఒక కార్డినల్ ఆయనకు ఫోన్ చేసి, లేక ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ప్లీజ్ రిమెంబర్ ద పువర్. చెవులోకి వెళ్ళి ప్లీజ్ రిమెంబర్ ద పువర్, పేదవారిని గుర్తు పెట్టుకో. ఇంకా పోపు గారు కాలేదు, ప్రకటన చేయబడి ఉన్నాడు. అభిషేకానికి పొందడానికి ముందుగా ఈయన ఈ కార్డినల్ ద్వారా ఈ స్వరం, గుర్తు పెట్టుకో, పేదవారిని ఎప్పుడు కూడా విస్మరించవద్దు అని. అప్పుడే ఆయన ఫ్రాన్సిస్ అని పేరుని మార్చుకుని ఉన్నాడు మన పోప్ ఫ్రాన్సిస్ గారు. అప్పటి నుండి ఆయన ఎన్నో ఎన్సిక్లికల్స్ని, లేఖలు, విశ్వ లేఖల్ని రాస్తున్నాడు. పోయిన సంవత్సరము ఇదే సమయానికి మనము ఫ్రెటిల్లీ టుట్టి అనేటువంటి ఒక విశ్వలేఖను చూస్తున్నాం. ఆ విశ్వలేఖలో ఆయన ఎన్నో విషయాలను చెబుతున్నాడు. ప్రప్రథమంగా గమనించినట్లయితే, వీ నీడ్ టు మూవ్ ఫ్రమ్ అవర్ పర్సనల్ వరల్డ్ టు ది అదర్ వరల్డ్. నా వ్యక్తిగతమైనటువంటి ఈ స్వీయమైనటువంటి ప్రపంచము నుండి నేను బయలుదేరి బయట పడాలి, బయటకు వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, పేదవారి సేవలో నేను నిమగ్నమైపోవాలి అనేటువంటి మొట్టమొదటి దానిని మనం అలవరుచుకోవాలి అని చెబుతున్నాడు. అదేవిధంగా పేదవారైతేనేమి, ఎవరైనా కానీ వారికి ఒక డిగ్నిటీ అనేటువంటిది ఉంది. ఆ డిగ్నిటీతోనే వారిని చూడాలి, వాళ్ళకంటూ గౌరవ మర్యాదని ఇవ్వాలి. వాళ్ళు కూడా మనుషులే. నీ చేతనైతే సాయము చెయ్యి, లేకపోతే విస్మరించు, కానీ లేనిపోని మాటలతో వారిని ఇబ్బంది పెట్టవద్దు అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఆ విధముగా పేదవారి కోసం ప్రకృతి పేదదిగా మారిపోయింది. ఇప్పుడు చూస్తే మనం కరోనాకి కారణాలు కూడా, ఒక కారణం, ప్రముఖమైనటువంటి కారణము కూడా ప్రకృతి. దానిగా మనం ఉండనీయలేదు, అందుకే అది పేదదిగా మారి ఉంది. ఎంతో సంపన్నమైనటువంటిది ఈ ప్రకృతి, ఈ నేచర్. దానిని ఎన్నో రకాలుగా మనం వాడుకోవడం ద్వారా వీ హ్యావ్ రేప్ ద నేచర్. దానిని మనము లేనిపోని విధముగా అవసరానికి మించి వాడడం ద్వారా అది పేదదిగా మారిపోయి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ వారి పండుగను కొనియాడుతూ ఉండగా ఈ సమయంలో 2 నిర్ణయాలు చేసుకుందాం. పేదవారిని చేతనైతే చేద్దాం. ఫ్రాన్సిస్, అసిసిపురం ఫ్రాన్సిస్ ఎలా వాళ్ళకి పేదవారికి సాయం చేయాలి, అడక్కదిని చేశాడు. మన భాషలో చెప్పాలంటే అడుక్కొని ఆయన సేవలు చేశాడు. మనమేం చేస్తాం? ఉంటేనే పెడతామని ఆలోచన. నీ దగ్గర ఉన్నా పెట్టవనేటువంటిది నా భావన. కాబట్టి ఈ క్షణములో ఆలోచన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభు నా చెయ్యి రావటం లేదు, ప్రభు నా చెయ్యి బయటికి రావటం లేదు, కాబట్టి నీ సహాయముతో ఈ చేయిని పేదవారికైతేనేమి, ఈ ప్రకృతికి నేను చేయులాగున, అదేవిధంగా పంచగాయాలు కలిగేటువంటి శక్తిని నాకు ప్రసాదించమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకొందాం.
పాదపీఠమందు హృదయ కానుక హృదయ కానుక ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక నా హృదయ కానుక విరాన చేకొని నన్నేలుమా నా దైవమా నా దైవమా విరాన చేకొని నన్నేలుమా నా దైవమా నా దైవమా ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక నా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ అర్పణములను నీకర్పించుతూ నిన్ను దీనతతో ప్రార్థించుతూ ఉన్నాము. శిలువయందు నెరవేరిన పవిత్ర రక్షణ కార్యమును యోగ్యమైన రీతిలో నిర్వహించున్నట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. ఈ శిలువనే పునీత ఫ్రాన్సిస్ ఎంతో ప్రేమతో ఆలింగనము చేసి పునీతుడాయను. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుతూ ఉన్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసగుచు ఉన్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నాయి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా.
హోసన్నా హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకని మరణ మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలుగు మరేమాతతోనూ, పునీత అసిసిఫర ఫ్రాన్సిస్ వారితోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము పైకి లేచి పరలోక ప్రార్థనకి ఈనాటి ప్రత్యేకమైనటువంటి పూజా విన్నపములన్నిటినీ కూడా జోడించి భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేడు వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దేవి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవి సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యమైన విందులో పాల్గొనరారండి, దైవసుతుని విందులో లోకొనరారండి. దివ్యమైన విందులో పాల్గొనరారండి, దైవసుతుని విందులో లోకొనరారండి. ఇది జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. దివ్యమైన విందులో పాల్గొనరారండి, దైవసుతుని విందులో లోకొనరారండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమవరముల ద్వారా మేము నీ ప్రేమ ఫలములను చవిచూతుముగాక. పునీత ఫ్రాన్సిసు కనపరిచిన ప్రేషిత ఉత్సాహమును, సోదర ప్రేమను మేము అన్ని తాముల యందు వ్యాపింపచేసి అందరి రక్షణ కొరకు శ్రమించినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీరుడా స్తుతి స్తోత్రం.
బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పూజ ముగిసిన వేళ, పూలు విరిసిన వేళ, దేవుని దీవెన జల్లు కురిసిన ఈ శుభవేళ, గతమంతా కాపాడి కాచిన దేవునికి మనసారా పాడేము మంగళ గీతాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమను ఎదలో నింపి ఆ ప్రేమను పొరుగుకు పంచి ప్రతి ఆజ్ఞలు పాటించి 10 మందికి చాటించి సమరీయుని వలె సందేశాత్మక జీవితాన్నే చాటి, సమరీయుని వలె సందేశాత్మక జీవితాన్నే చాటి దేవుడు వసగిన ఏవులకై వందన గీతం పాడు. దేవుడు వసగిన ఏవులకై వందన గీతం పాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్.